1000 సినిమాలు అని అన్నారు. 1000 సినిమాల ఈ ప్రయాణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఇదంతా మా గురుగారిది. హ్మ్. ఆయన బ్లెస్సింగ్ వల్ల. కె. బాలచంద్ర గారి వల్ల. హ్మ్. ఓకే. అంతే. సింగిల్ వర్డ్ 'కె. బాలచందర్'. ఓకే. ఆయన మీకు చెప్పిన ఒక్క మాట? ఒక చిన్న ఒక అడ్వైస్ అది. ఆ! చిన్నది కూడా కాదు. ఇప్పుడు నేను నిలబడ్డానికి అడ్వైస్ అది. మధ్యలో నాకు మా మదర్‌కి ఒక 3 పిక్చర్‌లు చేశాను. హీరోయిన్‌గా చేశాను. ఒకటి ఆగిపోయింది. ఒకటి 75 డేస్ ఆడింది. ఒకటి బయటికి రాలేదు. ఇలా ఉన్న సమయంలో మా మదర్‌కి ఏంటంటే, నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి. హ్మ్. సినిమాలో ఉండాలనుకుంటున్నావు ఓకే. ఉండు. మధ్యలో బ్రేక్ వచ్చిందంటే వెనకొచ్చి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి నువ్వు. చేస్తావా అని. హ్మ్. సరే అమ్మా అన్నాను. కానీ హ్మ్. నా మనసులో ఏంటంటే హ్మ్. సినిమాలోనే ఉండిపోవాలి అని. హ్మ్. ఓకే. మధ్యలో గ్యాప్ వచ్చింది. వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని జస్ట్ 1 ఇయర్ హ్మ్. అదే నాకు పెద్ద యుగంలాగా అనిపించింది. ఓకే. మళ్ళీ అదే బాలచంద్ర గారి కన్సర్న్ నుంచే ఫోన్ వచ్చింది. చెయ్యడం మొదలైంది. వచ్చేటప్పుడు ఒక అడ్వైస్ ఇచ్చారు ఆయన హ్మ్. కూర్చోబెట్టుకొని. హ్మ్. అన్నీ బానే ఉంది. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? గ్లామర్‌కి పనికిరావు. అవునా? అలా అన్నారా? ఇదే ఇదే అన్నారు. ఆ! గ్లామర్‌కి పనికిరాదు. ఆ! ఎన్నాళ్ళు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ నీకు వస్తదో తెలీదు. హ్మ్. హీరోయిన్ ఎన్నాళ్ళు ఉంటావు? ఉండలేవు కదా! వాళ్ళది తక్కువే హీరోయిన్‌గా వాళ్ళ కొన్నాళ్ళే. అవును. వయసు పెరిగే కొద్దీ క్యారెక్టర్‌కి మారాల్సిందే. హ్మ్. నేను 3 చాయిస్ ఇస్తా నీకు. హ్మ్. ఆడియన్స్ నిన్ను వద్దు అనుకున్నారంటే బోర్ కొట్టిందంటే రిటైర్ అయిపో. హ్మ్. సెకండ్ నీ దగ్గర పనిచేసే వాళ్ళే హ్మ్. ఈ ముసలావిడతో మనకెందుకు ఛే అనుకున్నారా రిటైర్ అయిపో. హ్మ్. ఎప్పుడు నీకే సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గిపోయి చాలు నేను ఇంకా లైఫ్‌లో అన్నీ పొందాను. నా వరకు చాలు అని అనుకున్నావో రిటైర్ అయిపో అన్నారు. హ్మ్. కానీ ఈ 3 ఇప్పటి వరకు జరగలేదు. జరగదు కూడా. హ్మ్. అది నడుస్తుంది. ఆ అడ్వైస్ ఇందాక నేను అన్నాను మీరన్నట్టు ఒకే మాటలో చెప్పాలంటే కె. బాలచందర్ మా గురుగారు అడ్వైస్. హ్మ్. అంతే. ఓకే. మీరు అంటే ఈ 1000 సినిమాలలో ఇప్పటికి మీకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి మర్చిపోలేము. మన 'మన్మధుడులో' చూసుకోండి. అసలు మీరొస్తున్నారు అనగానే నాకు 'మన్మధుడు' ఒక్కసారిగా తిరిగిందనమాట. అలా టేబుల్ పైన వెజిటబుల్స్ చాప్ ఆ! చేస్తూ చాలా మాట్లాడకు. ఎమోషన్ దాని గురించి సీన్ అది. మాట్లాడకు అని లేని వాళ్ళ అంటారు. గురించి మాట్లాడకూడదు అవి. అని అంటారు. అసలు అది ఎంత అద్భుతంగా అనిపిస్తది. అసలు అంటే మిమ్మల్ని ఇప్పటికి ఆ క్యారెక్టర్‌లో మీరు ఇమిడిపోయారు. అదొకటే కాదు. 'ఆమె' సినిమాలో అసలు ఆమె మీకు ఎంత గుర్తింపు తెచ్చింది గదా! అసలు. నిజం.